రెగ్యులర్గా కామన్ యూజ్ చేసే స్క్వేర్ రూట్స్ ఎప్పుడు చేసేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా √9 తీసుకున్నట్లయితే 3 అని మనకు తెలుసు, √16 అంటే 4 అని మనకు తెలుసు, √25 అయితే 5 అని మనకు తెలుసు. కానీ ఒక డిఫరెంట్ నెంబర్ వచ్చిందంటే √40 ఉంది. దీని స్క్వేర్ రూట్ మనం ఇది చెప్పగలమా? చెప్పలేము. అది ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. √40కి దగ్గరికి ఉన్న స్క్వేర్ రూట్ నెంబర్ ఏముంది? 36 ఉంది. అంటే దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో రిమైనింగ్ ఎంతైతే మిగిలిపోయిందో అది న్యూమినేటర్ గాను బై ఏదైతే నెంబర్ మనం స్క్వేర్గా తీసుకున్నామో ఆ నెంబర్ డబల్ చేసుకున్నట్లయితే దాన్ని డినోమినేటర్గా డినోట్ చేయాలి. అప్పుడు 6 ప్లస్ 4/12 అంటే ఇది ఈక్వల్ టు 0.33 అంటే కట్ చేసుకుంటే ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి మీద 1 ఉంటుంది, పాయింట్ పెడితే 0 అవుతుంది, అలాగే మనకి 0.33 వస్తుంది అన్నమాట. సో 6 ప్లస్ 0.33 ఏమవుతుంది? 6.33 అండ్ సో ఆన్ అని వస్తుంది అన్నమాట. అదేవిధంగా √10కి మనం ఇది కూడా చేయొచ్చు. ఇక్కడ స్క్వేర్ నెంబర్ అంతా 3 ఉంటుంది. సో 3 ప్లస్ ఇంకే ఎంత మిగిలిపోయింది? 9కి 1 బై దీన్ని డబల్ చేస్తే 6, దీన్ని చేస్తే ఏమవుతుంది? 3.16 అండ్ సో ఆన్ వస్తుంది అన్నమాట. సో సేమ్ థింగ్ ఇలాగే ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.